శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఇవాళ మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి నవంబర్ 1 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్య లేకుండా ఎవరు ఉంటారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించండి. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి రామ్దాస్ పండిత్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% వితిన్ డేస్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుకండి, ఈ రాశివారు మంచి మనసున్న వాళ్ళండి. మంచితనం యొక్క ప్రతిరూపం కూడా చెప్పుకోవచ్చు. వీరు ఎవరికి కూడా హాని చేయరు. కానీ ఎవరో తమకు హాని చేసినా అదే వారికి సహాయం చేయడము వీరి యొక్క స్వభావం. అమాయకత్వము వీరికి అందమైన లక్షణం అండి. కానీ అదే వీరి బలహీనత కూడా. ఎందుకంటే వీరు ప్రపంచాన్ని తమలాంటి మంచితనంతోనే చూస్తారు. అందుకే తరచూ మోసపోతూ ఉంటారు. కానీ భగవంతుడు వీరి యొక్క మనసు పవిత్రతను గమనించి ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడండి. వీరి యొక్క మంచితనం ఒకరోజు తప్పక అదృష్టవంతంగా మారుతూ ఉంటుందన్నమాట. ఇక ఈ రాశివారి జీవితంలో ఎన్నో తుఫాన్లు ఎదుర్కొన్నారు. చిన్న వయసులోనే బాధలకు బాధ్యతలు వారి జీవితంలోకి వచ్చాయి. వివాహం జరిగినా ఆ సంతోషం నిలకడగా ఉండకపోవడము, కుటుంబం నుండి అండలేకపోవడము, తమ మనసును ఎవరికి పూర్తిగా చెప్పుకోవాలంటే ఒంటరిగా పోరాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా వీరైతే ఆగలేదండి. ప్రతి బాధను ఓ పాఠంగా మార్చుకొని ప్రతి అవమానాన్ని ఎదుగుదలకు బెట్టుగా ఉపయోగించుకున్నారు. పురుషులు కానీ స్త్రీలు కానండి, ఈ రాశివారు తట్టుకునే శక్తి సాధారణం అయితే కాదండి. వారి జీవితము సుఖాల కంటే కష్టాలతో నిండిపోయినా చివరికి అదృష్టం మాత్రం వీరి వైపే వంగుతూ ఉంటుందన్నమాట. ఈ రాశివారి జీవితంలో ఎప్పుడూ ఒక దివ్య శక్తి ఉంటుందండి. అది మరెవరో కాదు, శివుడండి. శివుని యొక్క అనుగ్రహము ఎంత కష్టం వచ్చినా కూడా చివరి నిమిషంలో ఒక అద్భుతం జరిగి వారికి భగవంతుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఇది ఈ రాశివారి యొక్క ప్రత్యేక లక్షణం అండి. అయితే ఈ రాశివారు చాలా మంచివారు. ఆలోచనలు దయతో నిండినవి. కానీ అదే మంచితనం వల్ల కొన్నిసార్లు ఇతరులు ఎక్కువ లాభం పొందుతూ ఉంటారు. తాము నష్టపోయినా ఎదుటివారికి ఉపయోగపడమే వీరి మనసు. అదే సమయంలో సమస్యలు వచ్చినప్పుడు చుట్టూ ఉన్నవారికి సలహాలు ఇచ్చి వారిని కష్టాల నుండి బయటకు తీసే విధంగా శక్తి కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఇవాళ వీరి యొక్క జీవితము మెల్లగా మారుతుందండి. శివుని ఆశీర్వాదంతో కొత్త శుభ ప్రారంభం అయితే దరిచేరబోతుంది. మీ రాశివారు బుద్ధిమంతులు, ఆలోచనలో లోతు ఉన్నవారు. చిన్న విషయాలకే సులభమైన అద్భుతమైన సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో తమ మనసును పూర్తిగా విశ్వసించి తమ పార్ట్నర్ మీద అంచలమైన నమ్మకం పెడుతూ ఉంటారు. అయితే ఈ నమ్మకం కొన్నిసార్లు వారిని బాధ పెడుతూ ఉంటుందండి. వీరికి మానసిక దెబ్బలు, భావోద్వేగ గాయాలు ఇవన్నీ వీరి జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. పిల్లల నుంచి దూరము లేదా వారి నుంచి అర్థం కాని ప్రవర్తన ఇవి కూడా ఈ రాశి వారికి మానసికంగా కష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. కానీ ఈ బాధలన్నీ వారిని బలమైన ఆత్మగా మలుస్తూ ఉంటాయి. ఇవాళ వారు పడిన కన్నీటి ప్రతిబిందువు రేపు విజయంగా ఆనందంగా మారుతుందండి. ఇక ఈ రాశివారు జీవితాన్ని ఎంతో కష్టపడి నిర్మించుకున్నవారు. ప్రతి పనిలో ఎక్కువ శాతం కాకుండా హృదయం మొత్తాన్ని కూడా పెట్టి పనిచేస్తూ ఉంటారు. వారు సంపాదించే ప్రతి రూపాయి కుటుంబం కోసము, ఇంటి సుఖం కోసం ఖర్చు అవుతూ పెట్టుకుంటారండి. తమ కోసం ఖర్చు చేయడంలో మాత్రం వెనుకంజ వేస్తూ ఉంటారు. తమ సుఖాన్ని పక్కన పెట్టి కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకునే పవిత్ర మనసు కలవారండి ఈ రాశివారు. జీవితంలో సుఖాలు తక్కువైనా బాధలు ఎక్కువైనా వారి మనసు ధైర్యం మాత్రం ఎప్పుడూ తగ్గదండి. ఎన్ని తుఫాన్లు వచ్చినా విశ్వాసం అనే అంకురం వారిని నిలబెడుతూ ఉంటుంది. ఇదే ఈ రాశివారి యొక్క గొప్పతనం. కష్టాల్లో కూడా స్మితహాసంతో నిలబడి దైవం మీద నమ్మకం కోల్పోకుండా ఆత్మ గలవారు ఈ రాశివారు. జీవితంలో ఒక ప్రత్యేకమైన అక్షరము ఏ గల వ్యక్తి కారణంగా అనేక సమస్యలు ఎదుర్కోబోతున్నారు. వ్యక్తి మంచితనాన్ని తెలుసుకొని దాన్ని దుర్వినియోగం చేస్తూ మీపై ప్రతికూల ప్రభావం చూపుతున్నారు. వారి మాటలు మొదట మధురంగా అనిపించినా కానీ చివరికి అవమానానికైతే బాధకు దారితీస్తూ ఉంటాయి. వారు చేసే చిన్న చిన్న చర్యలు కూడా మీ అదృష్ట ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఉంటాయండి. ఇలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండటమైతే
అయితే మౌనం పాటించడము ఇప్పుడు చాలా అవసరం అనమాట. ఇది కేవలము యాదృచ్ఛికమైతే కాదండి, గ్రహ ప్రభావం. రేపటి రోజున మీరు మంచివారండి, మీరు కాదనే స్పష్టంగా అక్కడ చూపించే దశ అయితే ఇది. కాబట్టి మీ మనసు చెప్పే సంకేతాలను గమనించండి. ఎవరిపై నమ్మకం పెట్టుకోవాలో జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రాశి వారు చాలా మంచి మనసు కలవారండి. అందుకే చుట్టూ ఉన్నవారు వారిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక వారి నిశ్శబ్దాన్ని బలహీనతగా, వారి దయను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇదే కారణంగా ఈ రాశి వారు తక్కువ గౌరవం, ఎక్కువ అవమానం అనుభవిస్తూ ఉన్నారు. కానీ వారు వెనుకడుగు వేయరండి. ఎన్ని బాధలు వచ్చినా వారిలోని శక్తి, ధైర్యము చీకట్లో వెలుగులా నిలుస్తుంటుంది. వారు తమ విలువను తాము గుర్తుంచుకోవడం వల్లే ఇతరులు దాన్ని తక్కువ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సమయం వచ్చిందండి తమను తాము గౌరవించుకునే దశ అనమాట. మీ మంచితనము మీ బలహీనత అయితే కాదండి, అది మీ యొక్క అద్భుతమైన శక్తి. ఇక ఈ గ్రహచారంలో మీకు చెప్పే సందేశం ఇదేనండి. ఇకపై ఎవరికి మంచి కాదు. ఇక మీరు ప్రాధాన్యం ఇవ్వండి. ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన దైవ సూచన ఇచ్చారు. ఎప్పటికప్పుడు మనసును బాధించే, అవమానం కలిగించే చోట్ల నుండి దూరంగా వెళ్ళాలి. ఎందుకంటే మన విలువను కాపాడేది మనమే అండి. ఇతరుల మాటలు, విమర్శలు, అనవసర వ్యాఖ్యలు మన జీవితాన్ని ప్రభావితం చేయకుండా చూడాలన్నమాట. మనం ఆనందంగా, మన ప్రశాంతత మన చేతిలోనే ఉంటుంది. ఆరోగ్యాన్ని, ఆత్మశాంతిని కాపాడుకోవడము మీ కాలంలో అత్యంత ముఖ్యమండి. కోపము, ఆవేశము, తొందరపాటు నిర్ణయాలు ఇవే మీ విజయానికి పెద్ద అడ్డంకులు అవుతాయి. కాబట్టి దైవం చెబుతున్న సందేశం స్పష్టంగా ఉందండి. ప్రశాంతంగా ఉండండి. మీ విలువను తెలుసుకోండి. మీ జీవితాన్ని మీ చేతుల్లోనే తీర్చిదిద్దుకోండి. ఈ రాశి వారికి రేపటి రోజున ముఖ్యమైన దైవ సందేశం ఉందండి. మీ కోపము, ఆవేశము, నిరాశ ఇవన్నీ మీలోని సానుకూల శక్తిని తగ్గిస్తాయన్నమాట. ఎవరైనా మాటలతో మార్చాలనే ప్రయత్నం మానేయండి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి తనదైన జీవనదారి ఉంటుంది. మనసును ప్రశాంతంగా ఉంచినప్పుడు మాత్రమే దైవశక్తి మన జీవితంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇతరుల యొక్క చెడు భావాలను మన మనసులో నిలుపుకోవడము, వారి ప్రవర్తనపై బాధపడడం వల్ల ఆరోగ్యము, నిద్ర, భోజనము, మనశ్శాంతి అన్నీ దెబ్బతింటాయండి. అందుకే ఈ కాలంలో ఈ రాశివారు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. ఎవరు నా ప్రశాంతతను దెబ్బతీయలేరు అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో శివునికి పాలతో కానీ, కనీసం నీళ్ళతో కానీ అభిషేకం చేయండి. అత్యంత శుభప్రదంగా ఉంటుంది. వీరు సూర్యునికి అభిషేకం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగి మనసు ప్రశాంతంగా మారుతుంది. శివాష్టకం, లింగాష్టకం లేదా మహామృత్యుంజయ మంత్రం జపించడం ద్వారా మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీలు పూర్తిగా తొలగిపోతాయండి. భక్తితో చేసిన పూజలు మీ దైనందిన జీవితంలో ఒక ఆధ్యాత్మిక కవచంలో అయితే మారతాయి. గతంలో జరిగిన బాధలు, అవమానాలు, విఫలకతలను మర్చిపోండి. వాటి గురించి ఆలోచించడం అంటే మళ్ళీ అదే బాధను మనసులో పునరావృతం చేయడమే. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకండి. ఎందుకంటే మీ రాశిపై ఇప్పుడు దైవ కటాక్షం ప్రారంభమైందండి. ధనలక్ష్మీదేవి మీ మీద కటాక్షం చూపించబోతుంది. ఆమె కరుణతో మీ ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. నెమ్మదిగా జీవన సౌఖ్యం వస్తుంది. మీ కష్టానికి ఫలితం లభిస్తుంది. రేపటి రోజున మీ మనసు ఆత్మశాంతి మీద దృష్టి పెట్టండి. రేపటి రోజున పసుపు, ఎరుపు రంగు బట్టలు ధరించడము, పాలు లేదా గోధుమ రంగు వస్తువులు పేదలకు దానం చేయడం ద్వారా ధనలక్ష్మి యొక్క అనుగ్రహం మరింత పెరుగుతుందండి. ఈ కాలము మీకు ఒక కొత్త ఆరంభం అనేది తీసుకువస్తుంది. ప్రశాంతంగా ఉండండి. శివుని భజించండి. మీ అదృష్టం మీ వైపే తిరుగుతుందండి. రేపటి రోజు మీరు కార్తీక ఏకాదశి కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడైనా సరే దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి చక్కగా పిండి ప్రజలను దీపం వెలిగించడం ద్వారా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆంజనేయ స్వామి గుడిలో తులసిమాల సమర్పించి వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచం పట్టించడం ద్వారా మీకు అన్ని రకాల కూడా లాభదాయకంగా అయితే ఉంటుందండి. మరి తెలుసుదాకా అండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.